సైబర్ కేటుగాళ్లు మరీ రెచ్చిపోయారు. ఏకంగా టీజీ పోలీస్ యాప్స్ హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. కొద్ది రోజుల కిందట ఐ యాప్ హ్యాక్ కు గురైంది. తాజాగా టీజీ కాప్ యాప్ ను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. టీజీ కాప్ యాప్ లో డిపార్ట్మెంట్ కు సంబంధించిన వివరాలు, డేటాను ఆన్లైన్ లో అమ్ముకున్నారు కేటుగాళ్లు. 2 యాప్లలో 12 లక్షల మంది డాటా ఉన్నట్లు గుర్తించారు. ఈ డేటాను బహిరంగ మార్కెట్ లో అమ్ముతున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ కేటుగాళ్లు మరీ రెచ్చిపోయారు. ఏకంగా టీజీ పోలీస్ యాప్స్ హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. కొద్ది రోజుల కిందట ఐ యాప్ హ్యాక్ కు గురైంది. తాజాగా టీజీ కాప్ యాప్ హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. టీజీ కాప్ యాప్ లో డిపార్ట్మెంట్ కు సంబంధించిన వివరాలు, డేటాను ఆన్లైన్ లో అమ్ముకున్నారు కేటుగాళ్లు. 2 యాప్లలో 12 లక్షల మంది డాటా ఉన్నట్లు గుర్తించారు. ఈ డేటాను బహిరంగ మార్కెట్ లో అమ్ముతున్నారు సైబర్ నేరగాళ్లు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, డీటెయిల్స్ ఏంటి? ఇన్ని రోజుల పాటు సైబర్ నేరగాళ్లు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల డేటాను, అలాగే కొన్ని ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన డేటాను హ్యాక్ చేయడమే చూసాం. కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ యాప్స్లో ఉన్న డేటా అంతా కూడా వాళ్ళు చోరీ చేస్తున్నారు. సో ఈ డేటా అటు హ్యాక్ అయ్యే యాప్ 4 days బ్యాక్ అది హ్యాక్ అయింది. సో దానిలో ఆల్మోస్ట్ 2.4 lakhs అంటే 2,40,000 మంది దానిలో రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఫోన్ నంబర్స్, అలాగే వాళ్ళ ఈమెయిల్ ఐడీస్, అలాగే వాళ్ళు చేసిన కంప్లైంట్స్, అలాగే వాళ్ళ లొకేషన్స్, వాళ్ళ జీపీఎస్లు అవన్నీ కూడా అందులో ఉంటాయి. సో దానికి సంబంధించిన పూర్తిగా అది కూడా హ్యాక్ అయినట్టు వచ్చింది. సో ఆ తర్వాత ఈ 4 రోజులు అవ్వకముందుకే మళ్ళీ ఈరోజు టీఎస్ కాప్ అనే యాప్, ఇది పోలీసులకు సంబంధించిన యాప్, వాళ్ళు ఏదైనా ప్రతిదీ వాళ్ళ యాక్టివిటీ అంతా కూడా ఈ టీఎస్ కాప్ ఆ యాప్ ద్వారానే చేస్తారు. వాళ్ళు ఒకవేళ ఒక నేరం జరిగిందని భావించిన తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా అటు ఆన్ ద ఫీల్డ్ అక్కడ ఏమేం జరిగింది ఏంటి అనేది పూర్తిగా డీటెయిల్స్ ఎఫ్ఐఆర్ చేసే కంటే ముందు ప్రతి డీటెయిల్ ఈ టీఎస్ కాప్ యాప్లోనే ఎంటర్ చేస్తారు. దానిలో మొత్తం వీళ్ళు ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఏ సెక్షన్ ప్రకారం కేసు పెట్టాలి, అలాగే దానిలో ఏమేమి ఉంటుంది అనేది పూర్తిగా ఈ యాప్లోనే ఉంటుంది. ఇక ఇదే కాకుండా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కూడా దానిలోనే ఉంటుంది. అంటే గతంలో ఇప్పటికే అఫెండర్స్, నిందితులు, దొంగలు గతంలో ఉన్న వాళ్ళందరి డేటా కూడా ఈ టీఎస్ కాప్ యాప్లో ఉంటుంది. సో వన్స్ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దానిలో ఫేషియల్ రికగ్నిషన్ చేస్తే నెక్స్ట్ గతంలో ఇతని పైన ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అనేది పూర్తిగా ఇదే యాప్లో వస్తుంది. అలాగే నార్కోటిక్ కేసులు కావచ్చు, యాక్సిడెంట్ కేసులు కావచ్చు, ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, ప్రతి కేసు కూడా టీఎస్ యాప్లోనే ఇన్ఫర్మేషన్ ఉంచుకుంటారు పోలీసులు. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు ఈ సైబర్ నేరగాళ్ళు పూర్తిగా దాన్ని హ్యాక్ చేసేసి దాన్ని ఆన్లైన్లో అమ్ముతున్నారు. సో ఈరోజు డార్క్ వెబ్లో ఒక ప్రకటన ఇచ్చారు. సో దాంట్లో $120కే తెలంగాణ పోలీసుల ఇన్ఫర్మేషన్ డేటా అంతా కూడా మేము అమ్ముతామంటూ ఈరోజు డార్క్ వెబ్లో వాళ్ళకు ప్రకటన ఇచ్చారు. సో దానిలో షాంపిల్గా అంటే ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు, అందులో ఉన్న గన్ లైసెన్స్ డీటెయిల్స్, దాంతోపాటు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న డేటా అంతా కూడా ఫస్ట్ షాంపిల్గా పెట్టారు. సో దీన్ని పూర్తిగా ఆన్లైన్లో డార్క్ వెబ్లో వీళ్ళంతా అమ్ముకుంటున్నారు. సో ఈ టీఎస్ కాప్ యాప్లో మొత్తం తెలంగాణలో ఉన్న పోలీస్ స్టేషన్ల వివరాలు, ఆ గన్ లైసెన్స్ల వివరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇదంతా కూడా ఒక ప్రైవేట్ వ్యక్తులు, కొంతమంది సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఈ ఇష్యూ పైన అటు హ్యాక్ అయ్యే యాప్, అలాగే అది దాన్ని రిజాల్వ్ చేస్తున్న టైంలోనే, దాని ఇన్వెస్టిగేషన్ అవుతున్న టైంలోనే తిరిగి మళ్ళీ ఈ ఇష్యూ కూడా రావడంతో ఇప్పుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి అసలు ఆ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్ళు ఎవరికి డేటా అమ్ముకోవాలని చూస్తున్నారు, ఎంతమంది డేటా ఇదంతా కూడా హ్యాక్ అయిందనే పట్టుకునే పనిలో ఉన్నారు. సో ఇప్పటికే 4 days బ్యాక్ టీఎస్ హ్యాక్ యాప్ దాన్ని హ్యాక్ అయింది కాబట్టి సో దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో మళ్ళీ తిరిగి ఇది కూడా రావడం ఇటు పోలీసులకు కొంచెం తలనొప్పిగానే మారింది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇంటర్నేషనల్ హ్యాకర్స్. గతంలో చూసాము ఇటు మనం వివిధ వెబ్సైట్లలో, అటు అమెజాన్ కానీ, ఇటు ఫ్లిప్కార్ట్ కానీ అట్లాంటి సంస్థల్లో మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళ డేటా అంతా కూడా హ్యాక్ చేసి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారు. సో ఆ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ డైరెక్ట్గా తెలంగాణ పోలీసుల యాప్స్, అందులో ఇటు ప్రజల డేటా ఉంది, పబ్లిక్ డేటా ఉంది, దీంతో పాటు పోలీసుల డేటా కూడా ఉంది. ఇదంతా కూడా సెన్సిటివ్ డేటా. సో ఇదంతా కూడా ఇప్పుడు సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్ళడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. సో దీన్ని ఇప్పటి వరకు అయితే అందులో ఆన్లైన్లో డార్క్ వెబ్లో వాళ్ళు అమ్ముతున్నట్టు పెట్టిన దానిలో కొన్ని శాంపుల్స్ మాత్రమే పెట్టారు. సో వీళ్ళు నిజంగానే పూర్తి డేటాను హ్యాక్ చేశారా లేదా కొంతవరకు డేటాను హ్యాక్ చేశారా అనేది ప్రస్తుతానికైతే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అయితే చెప్తున్నారు. అపర్ణ.